నమస్కారం. నా పేరు ఝాన్సీ అండ్ వేట వేట అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్. రేపు రేపు అని అంటే జూన్ 24వ తారీఖున హైదరాబాదులో జూబ్లీ హిల్స్ కన్వెన్షన్ సెంటర్లో లాంచ్ అవ్వబడుతుంది. ఇదే వేట అనేది 2019లో మిల్పిటాస్ కాలిఫోర్నియాలో లాంచ్ చేయటం జరిగింది. అది వేటా గ్లోబల్, ఇది వేటా ఇండియా. ఈ వేటా గ్లోబల్ అనేది అనౌన్స్ చేసినప్పుడు 2019లో ఇది చాలా సక్సెస్ఫుల్ అయింది. యుఎస్లోనే కాదు, సర్వీసెస్ ఫిలాంథ్రఫీ వర్క్ త్రూ వేటా. ఇది వేటా అనేది ముఖ్యంగా మహిళలకి, గర్ల్ చైల్డ్కి. ఎందుకు అనంటే చాలా వరకు కూడా మహిళలు ఇంకా మనం 2026లో ఉన్నా కానీ ఎక్కడో మనల్ని వెనక పీకుతూ ఉంటుంది. ఏంటంటే మనం ముందుకొచ్చి చేస్తే ఎవరేమనుకుంటారు, ఎట్లా ఉంటుందో సొసైటీ మనల్ని ఎట్లా తీసుకుంటుందో అనేది. సో ఇదొక అనేది వేటా అనేది ఒక ప్లాట్ఫామ్ ఉమెన్కి, గర్ల్ చైల్డ్కి. ముఖ్యంగా ఇది ఎంఫసైజ్ ఏంటంటే హెల్త్ కేర్ అవేర్నెస్, అదేవిధంగా ఎంపవరింగ్ ఉమెన్. అంటే అది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవ్వచ్చు, అది జాబ్సే అవ్వచ్చు, మరి అదేవిధంగా ఒక అవేర్నెస్సే కావచ్చు. ఎందుకు అనంటే ఇంకా మహిళల్లో ఏదైనా జరిగినప్పుడు మనం మాట్లాడటానికి భయపడుతున్నాం. భయపడు అనేది ఏంటంటే అది మనం మాట్లాడినప్పుడే మనం ఒక హెల్ప్ అనేది తీసుకోగలుగుతాం. ముఖ్యంగా ఇవాళ రేపు పిల్లలకు కూడా బాగా పీర్ ప్రెషర్ అయ్యి ఆడపిల్లలకి వాళ్ళు చెప్పుకోలేక చాలా వరకు సూసైడ్ అటెంప్ట్స్ జరుగుతున్నాయి, ముఖ్యంగా మా గర్ల్స్ పిల్లల్లో, ఆడపిల్లల్లో. సో ఇది అనేది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేది అవేర్నెస్కి, మరి కౌన్సిలింగ్కి. మరి ఎవరైనా కానీ ఒక చదువుకోవాలన్నా, ఒక జాబ్స్ ఎంపవర్మెంట్ అంటే ఇప్పుడు స్కిల్స్ మనకి అప్గ్రేడ్ చేసుకోవాలన్నా ఇవన్నీ కూడా వేటా ద్వారా ఒక కనెక్షన్ అనేది ఉంటుంది. అది కౌన్సిలింగే కావచ్చు. ఎందుకంటే చాలా వరకు కూడా వేటా ఒక ప్లాట్ఫామ్ హెల్ప్ చేస్తారని చాలామంది ఫైనాన్షియల్గా ఇది ఇస్తారా అది ఇస్తారా అని అంటారు. దిస్ ఈజ్ అబౌట్ ఉమెన్, గ్రూప్ ఆఫ్ ఉమెన్కి ఇంకొక ఉమెన్కి మనతో పాటు. ఎందుకంటే మనం ఎంపవర్ అయినప్పుడు మనం ఒక 10 మందిని ఎంపవర్ చేయగలుగుతాం. సో ఇది అనేది ఎంపవరింగ్ అంటే ఇప్పుడు మొత్తం స్టేట్ ఆఫ్ తెలంగాణలో ఇది వేటా అనేది పెట్టడం ఒక ప్లాట్ఫామ్గా. అది కౌన్సిలింగ్ అవ్వచ్చు, ఒక అవేర్నెస్ అవ్వచ్చు, ఇది మెడికల్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ. మరి అదేవిధంగా ఒక సపోర్ట్ గ్రూప్ ఎందుకంటున్నానంటే చాలా వరకు కూడా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, మనకి ఒక డిజీజ్ ఉన్నప్పుడు మనం అనుకుంటాం అంటే ఎవరితోటి మాట్లాడకుండా ఉంటే మనదే ఎక్కువైందండి. సో మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఆ గ్రూపుల్లో. సో మళ్ళీ అదేవిధంగా ఐ సర్జరీసే కావచ్చు, మరి చిన్నపిల్లలకి ముఖ్యంగా అంటే నాకున్న ఎక్స్పీరియన్స్, ఈ 3 years ఎక్స్పీరియన్స్లో ఇండియాలో నేను చూస్తుంది ఏంటంటే ముఖ్యంగా చిన్నపిల్లలకి చెవులు వినపడినప్పుడు ఆ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయరు, అంటే ఇంప్లాంటేషన్ అని చేస్తారు. అదనే చేయకపోవటం వల్ల ఒక ప్రాబ్లంకి రెండో ప్రాబ్లం యాడ్ అవుతున్నది. ఏంటంటే అదే వాళ్ళు మూగవాళ్ళు కూడా అవుతున్నారు. ఎందుకు అనంటే అది చెవుల్లో సర్జరీస్ కానీ అది ఒక ఇంప్లాంట్ చేస్తారు. సో ఇవన్నీ కూడా కొన్ని అవేర్నెసెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా తప్పకుండా ఇప్పుడు మా కాన్స్టెన్సీలోనే మేము 62 మందికి వేటా ద్వారా, ట్రస్ట్ ద్వారా ఐ సర్జరీస్ చేపించడం జరిగింది. సో ఇదే విధంగా ఇప్పుడు వేటా అనేది అన్ని జిల్లాల్లో మా టీమును పెట్టి ఒక జాబ్ మేళానే కాదు, ఒక సపోర్టింగ్ గ్రూపే కాదు, లేకపోతే జాబ్ మేళా పెట్టినప్పుడు కనెక్షన్ ఉంటుంది హెచ్ఆర్ఓలకి, కంపెనీస్కి, ప్లస్ ఈ స్టూడెంట్స్కి ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉన్నారో. సో దీనికి ముఖ్యంగా మేము ఫోకస్ చేసేది ఏంటంటే గర్ల్స్ ప్లస్ మహిళ. సో మహిళలకు కూడా చాలా వరకు అంటే చదువుకోని వాళ్ళకి కుట్టు పనులు కానీ, లేకపోతే ఒక జూట్ బ్యాగ్స్ తయారు చేయడం కానీ, ఇలాంటి చిన్న చిన్న పనులు అంటే వాళ్ళ స్కిల్స్ ఎంతవరకు ఉన్నదో దాన్ని బట్టి తప్పకుండా చేయటం అనేది ఈ వేటా అనేది ముందుకు వస్తుంది. సో ఈ వేటా ద్వారా చాలామందికి మన తెలంగాణ మహిళలకు కానీ, మన తెలంగాణ ఆడపిల్లలకు కానీ తప్పకుండా ఉపయోగపడాలని కోరుకుంటూ, మరి మీరందరూ కూడా
ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క జిల్లాల్లో కూడా మేము వేటా తరపున వాలంటీర్స్ని కూడా చూస్తున్నాం. ఈ వాలంటీర్స్కి కూడా ఎట్లా ఉండాలి అని అంటే ఒక ఫిలాంథ్రఫీ వర్క్ ప్యాషన్ అనేది ఉండాలి. ఎందుకంటే మనకు ఆ ప్యాషన్ ఉన్నప్పుడే మనం టైం ఇవ్వగలుగుతాం, ఆ ప్యాషన్ ఉన్నప్పుడే మనం కూడా చేయగలుగుతాం. సో ఇదనేది రిక్రూటింగ్ అనేది చాలా అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక 500 మంది వరకు మొత్తం స్టేట్ ఆఫ్ తెలంగాణలో రిక్రూట్ చేయడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా రేపు ఈవెంట్కి వస్తారు. వాళ్ళందరికి కూడా మన వేటా తరపున జాయిన్ అయినందుకు ఇది ప్రతి ఒక్క జిల్లాకి ఒక కోఆర్డినేటర్ ఉంటారు వేటా తరపున. సో వీళ్ళకి రేపు కార్డులు కానీ మన మెంబర్షిప్ కార్డులు కానీ మన సర్టిఫికేషన్స్ కానీ ఇవ్వటం జరుగుతుంది. సో వీళ్ళ ద్వారా వేటా అనేది ప్రతి ఒక్క జిల్లాల్లోకి వెళ్ళి ఈ ఫిలాంథ్రఫీ వర్క్ ఫర్ ముఖ్యంగా మహిళలకి, గర్ల్స్కి ఇవ్వటం జరుగుతుంది. దాని ప్రకారం మన అవేర్నెస్ ఆఫ్ ద హెల్త్ కూడా, ఎందుకు అని అంటే ముఖ్యంగా మహిళలు అందరి గురించి వరి అవుతారు, ఇంట్లో భర్తను గురించి, అత్తమామని గురించి, పిల్లల గురించి. బట్ మన దగ్గరకు వచ్చేసరికల్లా లాస్ట్గా మనం థింక్ చేస్తాము. అంటే ముఖ్యంగా నేను చూస్తుంది పల్లెటూరులో, తండల్లో వీళ్ళకి డయాగ్నోస్ ఏదన్నా అయ్యేసరికల్లా 3rd స్టేజ్ 4th స్టేజ్ అయిపోతుంది. సో ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉండాలి అని అంటే మనం బాగున్నప్పుడే మన కుటుంబాన్ని అంటే క్షేమంగా ఉంచుకోగలుగుతాం. మనం బాగున్నప్పుడే మన హెల్త్ మనం చూసుకున్నప్పుడే మన పిల్లలకి హెల్త్ చూసుకోగలుగుతాం. సో అనేది అవేర్నెస్. ముఖ్యంగా ఈ వేటా తరపున ఈ శానిటరీ నాప్కిన్స్ కూడా మన గవర్నమెంట్ స్కూల్స్లో ఆడపిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే దీని ద్వారా కూడా చాలా వరకు ఇన్ఫెక్షన్స్ చూస్తూనే ఉన్నాం మనం. ఇది వేటా తరపున కూడా ఈ కార్యక్రమాలు చేయబడతాయి, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న ఆడపిల్లలకి. సో తప్పకుండా వేటా అనేది ప్రతి ఒక్క జిల్లాల్లో రీచ్ అవుట్ అవుతుంది. ఏదున్నా కానీ మాకు ఒక వెబ్సైట్ ఉన్నది, అదేవిధంగా ఒక ఈమెయిల్ అడ్రస్ ఉన్నది, అదేవిధంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్, హాట్లైన్ నెంబర్ కూడా ఉన్నది. సో ఇదనేది రేపు 24th లాంచ్ చేయడం జరుగుతుంది. సో మీరందరూ కూడా ఈ వేటా సర్వీసెస్ని ఉపయోగించుకోవాలి. సో మీరందరూ కూడా వేటా తరపున భాగస్వామి అవ్వాలని కోరుకుంటూ మరి మిమ్మల్ని అందరినీ రేపు ఇన్వైట్ చేస్తూ, మీరందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనము కాళ్ళ మీద బతకాలి. మనము నాట్ ఓన్లీ కాళ్ళ మీద బతకటమే కాకుండా ఫైనాన్షియల్గానే కాదు, ఎమోషనల్గా, మెంటల్గా, ప్లస్ సైకలాజికల్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క ఆడపిల్లలు జీవితంలో. ఎందుకనంటే మన మీద మనకు నమ్మకం కావాలి. మన మీద మనం నమ్మకం ఉన్నప్పుడే మనం ఎక్కడికైనా పోయి ఏదైనా చేయగలుగుతాం. సో ఇది అనేది క్రియేట్ చేయడానికే వేటా అనేది మేము ముందుకు వస్తుంది. సో ఇది తప్పకుండా June 24th హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ కన్వెన్షన్ సెంటర్లో మీరందరూ వచ్చి సక్సెస్ చేయాలని కోరుకుంటూ, మరి అదేవిధంగా సక్సెస్ఫుల్ అయిన ప్రతి ఒక్క రంగాల్లో మహిళలు ఉంటారు, వాళ్ళు కూడా మోటివేషన్ స్పీకర్స్గా ఉండి మీకు ఒక భరోసాని అందజేస్తారు. సో తప్పకుండా మీరందరూ కూడా రావాలి, మీరందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ తయారీ, ఈ ప్రోగ్రామ్ ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి గల కారణం మీరు ఇప్పటివరకు మన రాష్ట్రంలో మేజర్గా గమనించినటువంటి సమస్యలు, ఎస్పెషల్లీ విద్యార్థుల విషయంలో మీరు గమనించింది అంటే ఇక్కడ అవేర్నెస్ అనేది ముఖ్యంగా కావాలి. అవేర్నెస్ అని అంటే ఇప్పుడు ఏదైనా కానీ, ఇప్పుడు మనం ఒక బిజినెస్ పెట్టుకోవాలనుకోండి, చిన్న బిజినెస్సే కావచ్చు. ఇప్పుడు ఊళ్ళల్లో పిండిలు రుబ్బుతారు, పచ్చళ్ళు పెట్టుకుంటారు, లేదా పిండ్లు కొట్టుకొని అమ్ముతారు. సో ఇవి అనేది మన ఇళ్ళ దగ్గర నుంచే చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే నా దగ్గర డబ్బులు లేవని అంటున్నారు. సో ఈ అవేర్నెస్ ఇంకోటి ఏంటంటే ఏ గవర్నమెంట్ పరిపాలనలో ఉన్నా ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు ఒక చాలా వరకు లేడీస్కి స్కీమ్స్ ఉన్నాయి. ఇది అనేది వాళ్ళకి అవేర్నెస్ లేదు. సో ఇది అనేది మనం వడ్డీకి అంటే మనం లోన్ తీసుకోవచ్చు, మనం కూడా చిన్న బిజినెస్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వచ్చు అనేది అవేర్నెస్ లేదు. సో ఈ అవేర్నెస్ అనేది, ఎంపవర్మెంట్ అనేది ఇప్పుడు మనం పెద్దదాని దగ్గరికే పోవాల్సిన పని లేదు. చిన్న దగ్గర నుంచి మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసుకుంటామో అది పెద్దగా అవుతుంది. అంతేగాని ఒకేసారి ఏదో అంబానీ లెవెల్లో ఉండాలి అని అంటే కుదరదు. సో చాలా వరకు ఏమవుతుందంటే
ఇప్పుడు మనం ఫస్ట్ ఉద్యోగం చేసినప్పుడు మన శాలరీ మన జీతం తక్కువే ఉండొచ్చు, కానీ అయ్యో తక్కువే ఉంది కదా, నేను దీనికి ఎందుకు పని చేయాలి, నా నా భర్త సంపాదిస్తున్నాడు కదా, నాకంటే ఎక్కువ అని చూస్తున్నాం. ఇది చూడొద్దని చెప్తున్నాం మహిళలకి ముఖ్యంగా. ఎందుకంటే చిన్నదాని నుంచి రేపు మన పెద్దదానికి ఎదగచ్చు. ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, గవర్నమెంట్ టీచర్స్ అప్పుడు ఏమనేవాళ్ళు, బతకలేక బడిపంతులు అనేవాళ్ళు. ఇప్పుడు ఆ బడిపంతులే ఇప్పుడు ఎంత ఎంత సంపాదిస్తున్నారు. చాలామంది అంటే నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, చిన్న జీతమే కదా 15,000 20,000 అని చాలామంది పోనోళ్ళు నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. సో ఇప్పుడు అదే వాళ్ళు ఆల్మోస్ట్ 70,000 పైన సంపాదిస్తున్నారు టీచర్. సో టీచర్లు అనేది ఏంటి, ఇంపాక్ట్ చేస్తారు మన మన పిల్లల్లో ముఖ్యంగా. ఎందుకంటే ఫస్ట్ చూసేదే టీచర్. సో ఇలాంటివన్నీ చాలా అవేర్నెస్ అనేది ఉన్నది. మహిళలకు రాజకీయ ప్రాధాన్యత పెరగడానికి మీరు బిల్డింగ్ లీడర్స్ అంటున్నారు ఉమెన్స్. మహిళల రాజకీయ ప్రాధాన్యత పెరగడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? అంటే ఇది రాజకీయ పొలిటికల్గానే కాదండి. మహిళలు అంటే ఇది ఇక్కడ చేసినప్పుడు మహిళలు తప్పకుండా రేపు పెద్దగా ఎదగచ్చు. అది అనేది 32%, 33% మహిళా రిజర్వేషన్ వచ్చింది కాబట్టి తప్పకుండా మహిళలు అనేవాళ్ళు కావాల్సిందే. అది ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ పార్టీలకైనా పార్టీకి సంబంధం లేదు. మహిళలు అనేది లీడర్షిప్ అనేది అవసరం. నాట్ ఓన్లీ రాజకీయాల్లోనే కాదు, ఒక కంపెనీ నడపాలంటే ఒక మహిళలు అవసరము. ఎందుకు అని అంటే వాళ్ళు మల్టీ టాస్క్ ఉండగలుగుతారు, వాళ్ళు ఓపిక కూడా చేయగలుగుతారు. మగవాళ్ళు చేయరని నేను అనట్లేదు, కానీ మహిళల్లో ఉండే ఆ విధానము, ఆ మహిళల్లో ఉండే ఆ ఐడియాస్ కానీ, మహిళల్లో ఉండే ఆ ఓపికతనాన్ని కానీ, మహిళల్లో కెపాసిటీ కానీ మనం బయటకు తీసుకురావాలి అని అంటే అఫ్కోర్స్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ అనేది ఉండాలి. ప్లస్ ఇప్పుడు రేపు 33% మహిళా రిజర్వేషన్స్ వస్తుంది. వచ్చినప్పుడు మహిళలు ఎక్కడ దొరుకుతారు, దొరకలేరు కదా. సో అలాంటప్పుడు ఏంటంటే ఫలాని ఆర్గనైజేషన్లో చేయగలిగి, ఈ చిన్న చిన్న ఆర్గనైజేషన్లో చేయగలిగితేనే రేపు రాష్ట్రాన్ని నడపగలుగుతారు. రేపు రాష్ట్రాన్ని ఎక్కడ నడపగలుగుతారు, నియోజకవర్గాన్ని ఎక్కడ నడపగలుగుతారు. ఒక మండలంలో ఒక మన గ్రామంలో మనం చేసుకున్నప్పుడే బయట చేయగలుగుతాం. సో అట్లానే మన ఇంట్లో మనం చేసుకోగలిగినప్పుడు బయట చేయగలుగుతాం. సో ఫస్ట్ మన ఇంట్లో మనం చేయగలిగాలి అంటే మన సంతోషంగా, హెల్తీగా, హ్యాపీగా ఉండాలి. మనం ఎంపవర్ అవ్వాలి. మనం ఎంపవర్ అయినప్పుడే మనం బయటకు వెళ్ళి ఒక 10 మందిని ఎంపవర్ చేయగలుగుతాం. డేటా స్పెసిఫిక్ మహిళా రంగాలకు సంబంధించిన అన్నిట్లో ప్రోత్సహిస్తాం. నాట్ ఓన్లీ నేను ఇందాక చెప్పినట్టుగా పొలిటికల్గానే కాదు, పొలిటికల్గా ఓన్లీ వన్ భాగమే అనుకుంటున్నారు మీరు. సో అది పొలిటికల్ అజెండా అయితే కాదు. ఇది నాన్ పొలిటికల్ బేస్. పొలిటికల్కి ఏ పార్టీకి ఏ పొలిటికల్కి సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే ఇలాంటి ఆర్గనైజేషన్లో ఉన్నోళ్ళు రేపు వెల్ నోన్ అవుతారు. ప్లస్ ఇప్పుడు ఇలాంటి ఆర్గనైజేషనే కాదు, ఇప్పుడు మనం వెళ్ళి ఒకళ్ళకి హెల్ప్ చేయగలిగినప్పుడు మన మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, మన అకౌంటబిలిటీ ఏంటి, మన కెపాసిటీ ఏంటి, మన కేపబిలిటీ అనేది చూపించుకోవడానికే తప్పితే ఇది ఒక ఇప్పుడు అన్ని రంగాల్లో ఇప్పుడు రేపు మన హాస్పిటల్ నడపడానికి ఒక CEO రావాలి, ఒక కంపెనీ నడపాలంటే ఒకటి కావాలి, ఒక ఫార్మస్యూటికల్ కంపెనీ నడపాలంటే ఇంకా 10 మందితోటి చేపించుకునే కెపాసిటీ ఉండేవాళ్ళు కావాలి. సో ఇప్పుడు ఇలాంటి ఆర్గనైజేషన్లో చేయగలిగినప్పుడే మనం ఆ పీపుల్స్ తోటి వాళ్ళతోటి రిలేషన్షిప్స్ అనేది వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మన నుంచి పబ్లిక్ అనేది తెలుస్తుంది. తప్పకుండా సీతక్క గారు అయితే మాకు స్పెషల్ గెస్ట్గా వస్తున్నారు. ఎందుకంటే తన శాఖ అనేది ఒక ఆడవాళ్ళకి సంబంధించిన శాఖ కాబట్టి తను తప్పకుండా వస్తారు. సో అదేవిధంగా ఇప్పుడు మన వివేక్ వెంకటస్వామి గారు కానీ, సో ఏదైతే శాఖలు ఉన్నాయో వాళ్ళు మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్స్, మళ్ళీ రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కర్ణాటక నుంచి, మళ్ళీ అదేవిధంగా మనకి ఉమెన్ జస్టిక్స్ రజనీ గారు కానీ, సో వీళ్ళందరూ కూడా చాలామంది వస్తున్నారు. మహిళలపై నేరాలు రోజు రోజు పెరుగుతున్నాయి. నేరాలను అరికట్టడానికి వేట ఏమన్నా సూచనలు కానీ అలాంటి కార్యక్రమాలు చేపట్టదా, అవగాహన? తప్పకుండా వేట అనేది తప్పకుండా మేము మన లా అండ్ ఆర్డర్ తోటి టైఅప్ అయ్యి ఉమెన్కి ఎక్కడ కూడా ఒక రక్షా భాగం అనేది ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు చేస్తూనే ఉన్నారు తెలంగాణ గవర్నమెంట్. సో దాంతోపాటు మేము కూడా వాళ్ళతో టైఅప్ అయ్యి ఎక్కడేది ఉన్నా కానీ తప్పకుండా మేము టీం పెట్టేది కూడా అందుకోసమే. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న టీమే ప్రతి ఒక్క జిల్లాకి అది పడలేకపోవచ్చు టైంకి. సో అందుకోసం ప్రతి ఒక్క జిల్లాలో కూడా మా వేటా టీం అనేది వాళ్ళు తప్పకుండా స్పందిస్తారు.
మీరు అమెరికాలో ఎప్పటి నుంచో నడుపుతున్నారు కానీ ఇప్పుడు ఇక్కడ నడపడానికి ప్రధానంగా పొలిటికల్ కెరియర్కి దోహదపడుతుందని చెప్పి ఇప్పుడు ఈ స్టాండ్ తీసుకున్నారా? అంటే బిఫోర్ ఎందుకు తీసుకోలేకపోయారు ఈ స్టాండ్ ఇండియాలో? లేదండి, అంటే 2019లో పెట్టాము. అది సక్సెస్ అవుతుందా లేదా అనేది మనకు తెలియదు కదా, ఏ ఆర్గనైజేషన్ పెట్టినప్పుడు కూడా. సో 2019లో పెట్టినప్పుడు నేను యుఎస్లో ఉన్నా. సో ఐ థింక్ నేనున్నప్పుడే పెట్టాలి అనే ఉద్దేశంతో నేను కూడా ఇక్కడికి వచ్చి 3 ఏళ్ళు అయింది. నేను 3 ఏళ్ళ నుంచి కూడా పెట్టలేదు, ఎందుకంటే ఇక్కడ సమస్యలు ఏంటి, ఇక్కడ పరిస్థితి ఏంటి, ఇక్కడ మహిళలకు ఏది అవసరము, ఇక్కడ మహిళలకు నిజంగా వేట అవసరమా లేదా అనేది ఇది అసెస్ చేయడానికి టైం పట్టింది. ఎందుకంటే మేము వచ్చినప్పుడు కూడా మాకు కూడా కొత్తనే. సో ఈ అందుట్లో ఇంకోటి ఏంటంటే ఈ వేట తరపున కూడా మేము కొన్ని ఈవెంట్స్ ఆర్గనైజేషన్ చేసాము, లైక్ హెల్త్ క్యాంప్ కానీ, లేకపోతే ఐ క్యాంప్స్ కానీ, లేకపోతే మన ఈ ఊళ్ళల్లో మన జాబ్ మేళాస్ కానీ చేసినప్పుడు ఏమనిపించిందంటే ఈ గ్యాప్ అనేది మహిళల్లో కానీ ముఖ్యంగా గర్ల్స్కి కానీ ఈ గ్యాప్ అనేది ఉన్నది. సో ఆ గ్యాప్ అనేది ఫిల్ చేయడానికే ఇప్పుడు వేట అనేది లాంచ్ చేయడానికి డిసైడ్ అయినాం. ఎందుకు అని అంటే ఇప్పుడు ఒక దగ్గర పెట్టినప్పుడు సక్సెస్ అయింది, సో చేయగలిగినాం కాబట్టి అది అనేది నీడ్ అనేది ఈ 3 ఏళ్లలో నాకు కనిపించింది. సో తప్పకుండా ఆ గ్యాప్ అనేది ఫిల్ చేయడం కోసం పెట్టినాం. ఇది అంతేగాని దీని వెనకమాల ఒక సోషల్ సర్వీస్ మోటో, ఒక ఫిలాంథ్రఫీ వర్క్ మోటో తప్పితే ఇదేమీ రాజకీయాలకు సంబంధించింది కాదు. ఎందుకంటే ఈ వేట అనేది పెట్టకముందే, ఇండియాలో పెట్టకముందే మేము రాజకీయాల్లో ఉన్నాము. సో ఇదేమీ రాజకీయాల్లో రావాలనేమి కాదు. సో ఇది కాకపోతేనండి రాజకీయాలు ఒక గవర్నమెంట్ చేయలేని గ్యాప్ మేము ఫిల్ చేయడానికి, అంతే తప్పితే ఇది ఒక ఉమెన్కి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం, అది ఏ రంగాల్లో ఉన్నా ఏ రంగాల్లో ఉండాలనుకున్నాం మహిళలకి. అంటే స్టార్టింగ్ లో వేటకు కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి, కొంతమంది అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు అలాంటివి ఏమి ఉండవు అని అనుకుంటున్నారా? సాఫీగా ముందుకు వెళ్ళిపోతుందని భావిస్తున్నారా? అంటే అది ఏ పని చేసినా అడ్డుకునే వాళ్ళు అడ్డుకుంటారండి, దాని గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే అది అడ్డుకున్నంత మాత్రాన స్టార్టింగ్లో అది ఆపలేదు. ఎందుకు అని అంటే అది అమెరికాలో కూడా వేరే వేరే మేల్ డామినేటింగ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో దాంతో అడ్డుకోవటానికి ప్రయత్నం చేశారు కానీ మేము ఎప్పుడు కూడా ఎక్కడ తగ్గలేదు. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటంటే మా ఫుట్ వర్క్ చూసి సో మళ్ళీ వేట తరపున కొన్ని ఈవెంట్లు చేసిన తర్వాత దాన్ని బట్టి నిజంగా కూడా ఇక్కడ అవసరము. ఎందుకంటే మేము వేట తరపున ఉమెన్స్ డే అని చేసాం. అక్కడ మొన్న చేసినప్పుడు 2000 మంది ఉమెన్స్ వచ్చారు. 2000 మంది కూడా వాళ్ళు స్వతంత్రంగా వచ్చి పాల్గొన్నారు. అది ఒక గేమ్స్ కానీ, ఆ రోజు పెట్టింది ఏమి గేమ్స్, డ్రాయింగ్స్ అంటే ఫర్ గిఫ్ట్స్, మళ్ళీ పాటలు అంటే డ్యాన్స్లు వేసేవాళ్ళు డ్యాన్స్లు వేశారు. సో అనేది ఇది మహిళలకు సంబంధించింది. సో కొంతమందిని మోటివేషన్ స్పీకర్స్గా వచ్చి కొంతమందికి ఇచ్చారు. సో ఇది అనేది ఒక మహిళలకి ఒక భరోసా ఇవ్వటానికి, ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళని ఇంట్లో నుంచి తీసుకురాగలిగినప్పుడే ఈ సైకలాజికల్ ఎఫెక్ట్ కూడా తక్కువ అవుతుంది మహిళలు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, మనకి ఏదైనా ఇంట్లో ప్రాబ్లం ఉందనుకోండి, మనం ఇంట్లో కూర్చొని మనం థింక్ చేసినప్పుడు అది చిన్న ప్రాబ్లం కూడా పెద్ద ప్రాబ్లం కనబడుతుంది. అదే ఒక సపోర్టింగ్ గ్రూప్లో వెళ్ళి మనం మాట్లాడుకున్నప్పుడు అది నథింగ్. సో ఇప్పుడు ఇవాళ రేపు చూసేటట్టు అయితే ఈ కౌన్సిలింగ్ కూడా తక్కువ అయ్యే చాలామంది ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకోవటము, భర్తలను చంపటము, ఇవన్నీ చేస్తూనే ఉన్నారు కదా మన సొసైటీలో. అయ్యేదే అవుతుంది. ఇప్పుడు టీవీ ఓపెన్ చేయాలంటే భయం అవుతుంది, ఎక్కడంటే ఇలాంటి న్యూసే ఎక్కువ వస్తుంది. సో ఇది అనేది ఏంటి, మనం వెల్ స్పోకింగ్ అనేది ఉండట్లేదు మహిళలు. ఇప్పుడు మనకి పెళ్ళి ఇష్టం లేదనుకోండి, పెళ్ళి ఇష్టం లేదని చెప్పాలి, అంతేగాని పెళ్లి చేసుకొని భర్తను చంపడం అనేది తప్పు కదా. ఎందుకంటే ఇంకొక తల్లిదండ్రికి కూడా అది ఒక కొడుకు లూజ్ అవుతారు కదా ఒక లైఫ్ అనేది. సో ఇది అనేది తప్పకుండా ఉన్నది. ఇది అనేది గ్యాప్ అనేది ఫిల్ చేయడం కోసమే ఎమోషనల్గా సొసైటీలో ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ.